దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో తుంగ్లాం వద్ద ఈ ఘటన చోటు చేసుకున్న పరిస్థితి. ఇక్కడ చూస్తే ఒక ఫ్లైఓవర్కి సంబంధించిన నిర్మాణ పనులు చాలా కాలంగా అంటే దాదాపుగా 10 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఆ తర్వాత కొంతకాలం నిలిచిపోయింది. అయితే 2024లో తిరిగి దీని నిర్మాణ పనులు చేపట్టే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్మాణ పనులు మొదలయ్యాయి. అయితే తర్వాత మరొక ఏడాది కాలం ఆగిపోయాయి. అయితే ఇక్కడ మన దృశ్యాలు చూడవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. అట్లాగే దీనికి సంబంధించిన పర్యవేక్షణ చేయాల్సిన అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. నిజానికి ఇంత ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేసేటప్పుడు సెంటరింగ్ ఇతర అంశాల్లో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఈరోజు చూసుకుంటే ఏదైతే సెంటరింగ్ చేశారో ఆ సెంటరింగ్కి సంబంధించిన రాడ్లు మీరు చూస్తున్న ఈ రాడ్లకు సంబంధించిన నాణ్యత మాత్రం స్పష్టంగా లోపించినట్టు కనిపిస్తుంది. ఇటు మనం చూస్తే ఇటువైపు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన రాడ్లు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా నాణ్యత లోపం ఉన్నట్టు పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. మనం ఇక్కడ ఈ రాడ్డు ఏ రకంగా వంగిపోయిందో చూడొచ్చు. నిజానికి చూసుకుంటే ఇంత బరువును వాస్తవానికి చూసుకుంటే ఒక ఫ్లైఓవర్ నిర్మాణం అంటే భారీ ఎత్తున వాహనాలు వెళ్ళే రీతిన దానికి సంబంధించిన సామర్థ్యాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉండాలి. కానీ దానికి భిన్నంగా కూడా ఉండడం వల్ల ఈ రకంగా ఒకసారిగా ఈ బ్రిడ్జ్ నిర్మాణ సమయంలోనే అంటే స్లాబ్ వేస్తున్న దశలోనే కూలిపోయింది. ఇక్కడ మీరు మనం ఆర్టీవీకి సంబంధించిన విజువల్స్లో చూడవచ్చు. ఇప్పుడు కూడా సిమెంట్ కాంక్రీట్కి సంబంధించిన ఇది కూడా ఆ మిక్సర్ చేసిన అంశాలు కూడా ఇంకా తడిగా ఉన్న పరిస్థితి. అయితే వాస్తవానికి చూసుకుంటే ఇది కాపు జగ్గరాజుపేట అలాగే ఆటో నగర్ కలుపుతూ వెళ్ళే మార్గం చాలా వరకు విశాఖ ఏదైతే స్టీల్ ప్లాంట్ అలాగే గంగవరం పోర్ట్ మధ్య ఇంట్లో బోట్స్ రైలు వెళ్ళే అలాగే చెన్నై వెళ్ళే మార్గాన్ని కారిడార్లో భాగంగా ఏదైతే రైలు కొనసాగుతుంది. అయితే ఇంటూ అటువైపు కూడా జనావాసాలు పెద్ద సంఖ్యలో ఉండడం, ఒకవైపు యాదవ జగ్గరాజుపేట మరోవైపు ఆటో నగరం ఉన్నాయి. ఇటువైపు కూడా వందల మంది ప్రతిరోజు వాహనాలపై వెళ్లే పరిస్థితి ఉండడంతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని దశాబ్దాల కాలంగా ప్రజలు పోరాటం చేశారు. ఆ పోరాటంలో భాగంగా నిర్మాణ పనులు కొంతవరకు జరిగాయి. అయితే రైల్వే తన భాగం వరకు ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. అయితే స్థానికులకు నిత్యం కష్టాలు ఉండడంతో గతంలో పల్లాశ్రీని ప్రాంతానికి ఎమ్మెల్యే అయిన దశలో దీని పనులు ప్రారంభించారు. అయితే కాంట్రాక్టర్లు అలాగే నిధులు కేటాయింపు విషయంలో కొంత జాప్యం కారణంగా నిలిచిపోయాయి. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో మళ్ళీ 2024 జనవరిలో దీని తిరిగి పునర్నిర్మాణానికి సంబంధించిన పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ప్రభుత్వాలు ఎవరు మారినప్పుడు కూడా ఏదైతే ప్రభుత్వ శాఖల అధికారులు ఉంటారో అధికారులు పర్యవేక్షించాలి. ఈ ప్రస్తుతం అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి ఒకవైపు రైల్వే కొంతవరకు ఉన్నప్పుడు కూడా ఇటు ఏపీఐసి అలాగే జీవీఎంసీ ఈ రెండు ప్రభుత్వ శాఖల నిధులతో దీనికి సంబంధించిన నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుంది. అయితే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఖచ్చితంగా ఉండగా దీన్ని పర్యవేక్షించాలన్న అధికారులు కూడా సక్రమంగా లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ప్రజలు చూడవచ్చు. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రాంతంలో ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని చాలామంది ఆసక్తిగా ఉండడమే కాకుండా ఇది నిర్మాణంలో లోపం ఖచ్చితంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది నిర్మాణం ఈ రకంగా నాసిరకంగా జరిగినట్లయితే తర్వాత కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ దశలో వేర్వేరు ప్రాంతాల్లో ఈ రైల్వేకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం జరుగుతున్నాయి. అందులో కొంతవరకు రైల్వే పనులు చేస్తుంటే దానికి అనుసంధానంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులతో కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ప్రమాదం జరిగిన ఈ ప్రాంతంలో దీనికి సంబంధించి ఇండస్ట్రియల్ అంటే ఏపీఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అలాగే జీవీఎంసీ సంయుక్త నిధులతో దీని నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ దశలో ఈ ప్రాంతానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు దేవన్ రెడ్డి విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేయడమే కాకుండా ముఖ్యంగా కాంట్రాక్టర్ల నుంచి అధికారులు లంచాలు ఎక్కువగా డిమాండ్ చేయడం వల్లనే ఈ రకంగా నాసిరకంగా పనులు జరుగుతున్నాయి. ఎక్కువ మొత్తంలో కమిషన్లు డిమాండ్ చేస్తున్నారు. ఆ కమిషన్లు ఇచ్చే క్రమంలోనే నాణ్యత లేకుండా కాంట్రాక్టర్లు నిర్మాణం చేస్తున్నారు. అందువల్ల ఇలాంటి ప్రమాదం జరుగుతుందని కూడా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. అలాగే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాశ్రీని కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రమాదంలో ఖచ్చితంగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉందని ఆయన ఆరోపించడమే కాకుండా దీనికి విచారణ చేపట్టాలని కూడా కోరడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదం నేపథ్యాన ఇటు జగ్గరాజుపేట అలాగే యాదవ్ జగ్గరాజుపేటతో పాటు సమీపంలో ఉన్న ఆటో నగర్ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిజానికి నిర్మాణ దశలోనే ఈ రకంగా కుప్పకూలిపోతే నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రమాదం జరిగితే ఎంత తీవ్రత ఉంటుందని కూడా ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 7 గాయపడ్డారు. అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. వీరందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ కాంట్రాక్టర్ వర్క్లో
పనిచేస్తున్నారు. వీరి కోసం సమీపంలోనే షెడ్ నిర్మాణం కూడా జరిగింది. అందులో ఇద్దరి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం నేనున్న ప్రాంతానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న కృషి ఐకాన్ ఆసుపత్రిలో వారికి వైద్యం అందించే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే దీనిపై విచారణ ఆదేశించిన వాతావరణం కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరి పరిస్థితి సంతోష్తో రామచంద్ర RTV గాజువాక.